హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము వెట్ గ్రైండర్ స్విచ్ ఆన్ చేయగానే ఆన్ అవ్వటం లేదు, కానీ మనము చేతితో తిప్పినప్పుడు రన్నింగ్ అవుతుంది. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, అందుకంటే ముందుగా ఎలక్ట్రీషియన్లకు మరియు ప్రతి ఒక్క కార్మిక సోదరులకు అందరికీ మేడే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్స్ మరియు కార్మిక సోదరులు అందరికీ మేడే శుభాకాంక్షలు. ఎలక్ట్రీషియన్స్ మరియు కార్మిక సోదరులు అందరికీ మేడే శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వెట్ గ్రైండర్ లోపల మనకు ప్రాబ్లం ఉంది. ఇది వచ్చేసి మనకు చేతితో తిప్పితేనే తిరుగుతుంది. మనం చేతితో రన్ చేస్తే తిరుగుతుంది, స్విచ్ ఆన్ చేసినప్పుడు రన్ కావడం లేదు. రన్ అవుతుంది, స్విచ్ ఆన్ చేసినప్పుడు రన్ కావడం లేదు. ఫ్రెండ్స్, స్విచ్ ఆన్ చేసాం కదా, చూడండి, చేతితో తిప్పినప్పుడు మాత్రమే రన్నింగ్ అవుతుంది. మనకు స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే రన్ అవ్వాలి, కానీ అలా కావటం లేదు. ఎందుకు అనేది మనము ఇప్పుడు చూద్దాం. మొదటగా మనము బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత టాప్ పొజిషన్లో ఉన్నటువంటి కవర్ను రిమూవ్ చేసుకోవాలి. దీనికి ఉన్నటువంటి స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకొని తర్వాత దీనికి ఇక్కడ వాచర్ ఉంటుంది ఒకటి, ఈ వాచర్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ పుష్ బటన్ కూడా తీసివేయాలి. తర్వాత గ్రైండర్ను టాప్ సైడ్ కవర్ రిమూవ్ చేయాలి. చూసారా, ఇక్కడ కనిపిస్తుంది పుల్లి మోటార్. ఇది వెట్ గ్రైండర్ యొక్క మోటారు, కెపాసిటర్. దీనికి ఉన్నటువంటి డస్ట్ మొత్తం మనం ఫస్ట్ క్లీన్ చేసుకుందాము. చూడండి, ఇది వచ్చేసి పుల్లి, బెల్ట్, మోటార్, కెపాసిటర్. ఇదిగోండి, కెపాసిటర్ మనకు డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కెపాసిటర్ ఇదిగోండి, చూడండి, కెపాసిటర్ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ అయ్యి డ్యామేజ్ అయిపోయింది. ఇది లోడ్ ఎక్కువ అయ్యి, చూడండి, రిమూవ్ చేస్తున్నాను. కెపాసిటర్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల కెపాసిటర్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇదిగోండి, ఓకేనా ఫ్రెండ్స్, ప్రాబ్లం ఇది అనమాట. దీనికి స్విచ్ ఆన్ చేయగానే గ్రైండర్ రన్ కాకపోవడానికి కారణము కెపాసిటర్ డ్యామేజ్ అయిపోవడం వల్ల. కొత్త కెపాసిటర్ ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, కొత్త కెపాసిటర్ అటాచ్ చేసినాము. స్విచ్ ఆన్ చేస్తేనే రన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మనం ఫిట్టింగ్ చేసేసి ఒకసారి రన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, దీని ప్రాబ్లము గ్రైండర్ అనేది స్విచ్ ఆన్ చేస్తేనే రన్ కాకుండా ఉండటానికి రీజన్ ఇది.